ఇట్లా చర్చ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మైకు తోటి వచ్చిన సమస్య. ఒకసారి తాడు శ్రీనివాస్ గారు, ఏంటి అసెంబ్లీ ఈ రోజు నుంచి బాగా జరుగుతుంది అనుకున్నాం, కానీ స్టార్ట్ అయిన వెంటనే మనం చూసాం ఏ రకంగా మాట్లాడుకున్నారు. ఏంటి మొత్తానికి మూసి, కంపు, కాలుష్యము, విషము, ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. తర్వాత వాకౌట్ చేశారు. వెళ్ళి అక్కడ గన్పార్ దగ్గర బీఆర్ఎస్ నేతలంతా కూడా నిరసన తెలిపి మొత్తానికి బహిష్కరించారు అసెంబ్లీ సమావేశాలను, ప్రజా సమస్యలపైన చర్చించకుండా. దీన్ని ఎట్లా చూస్తుంది బీజేపీ? బీజేపీ సభలో స్పందించినాం కదండి. మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడ కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇది పాయల్ శంకర్ గారు, కాలేరు వెంకటేష్ గారు అడిగినటువంటి ప్రశ్నల్ని, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నల్ని ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చినారు. అది ఒక జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీలలో గొడవలు అయినట్టుగా నువ్వు ఒకటి తీరుతా, నేను రెండు తీరుతా, నేను రెండు తీరుతా, నువ్వు మూడు తీరుతా అన్నట్టు తిట్టుకున్నారు తప్ప ఒకరి మీద తప్పు పెట్టలేదండి. రామ్మోహన్ రావు గారు లాంటి పెద్ద మనిషి పోయి ఏదైనా తప్పు చెప్దామంటే లాస్ట్కు ఆయన పంచాయతీ ఏం చెప్పాలంటే, నువ్వు ఒకటి తిట్టినావు, ఆయన రెండు తిట్టిండు, ఇద్దరికి అయిపోయింది పోండి అన్నట్టు ఉంది. అది కనీసం ప్రజల ముందు ప్రజలు చూస్తున్నారు. సరే, ఒక తప్పు ఒక వైపు ఉంచుదాం. సీఎం మాట్లాడితే సీఎం మీద తప్పు ఉంచాలి, వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మీద మాట ఉంచాలి. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మొన్ననేమో బయట ప్రెస్ మీట్ లో అనిపోయినాడు తోలు వలుస్తా అని. మరి ఇవాళ సభకు పోయి తోలు వలుస్తాల్సి ఉండే, కానీ ఆయన వస్తే ఇటువంటి మాటలు మాట్లాడకపోరు, వీళ్ళు జూనియర్స్ కదా. సో ఎంత లేదన్నా కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినాము. ఇప్పుడు కేసీఆర్ గారిని పరచరా అంటే సభకే పోకపోయా. సభకు పోతే నిజంగా వాళ్ళు అవమానిస్తే ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నరేట్ చేసిరు బయట, ఏంటి సభలో మమ్మల్ని అవమానపరుస్తారు అనేది వాళ్ళు తీసుకున్నటువంటి లైన్. బీఆర్ఎస్ పార్టీ సభలో అవమానపరుస్తారు అని ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? మీరు పోతే వాళ్ళు అవమానిస్తే తెలుస్తుంది. పోకముందే ఇది తీసి బయట ప్రచారంలో ఇది గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, అది కూడా తప్పే. నేనేమంటున్నా అంటే ఈరోజు మరి మిగతా పార్టీలతో రావట్లేదు ఎందుకు? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా బద్ధ శత్రువు మా కాంగ్రెస్. మరి అటువంటి విషయాలలో ఎందుకంటే మేము సమయంలో మా భాష ఎక్కడ కూడా మా శ్రీనివాస్ గారు నాయకులు రావట్లేదు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఎవరికి మీకు అవకాశం ఇవ్వకుండా లేకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ రాయండి అసెంబ్లీలో? మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు కాబట్టి అదే చెప్తున్నా మీకు, చెప్పబోతున్నా. మీరు చెప్తున్నా మ్యాచ్ ఫిక్సింగ్, మీరే అంటారు. ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది మ్యాచ్ అయ్యిందా అని అడుగుతున్నా, నేనేం అయ్యిందని చెప్పట్లేదు, అయ్యిందా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరుగుతుంది, ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. ప్రతిపక్ష నాయకుడు పోతాడు, నేను వచ్చి తోళ్ళు తీస్తా అన్నాడు. మరి ఈయన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు ఇది చూద్దామని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆయన నా అల్లుడు చాలన్నట్టు ఆయన పంపించాడు, ఈయన చాలన్నట్టు ఈయన ఉన్నది. ఆ పెద్దల సభ కూడా అట్లనే ఉన్నది, అక్కడ కూడా ఏం చర్చలు జరగలేదు. నిజంగా కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది అసెంబ్లీలలో. రెండోది, నేను సబ్జెక్ట్ కు కన్ఫైన్ అయిదాం అనుకుంటున్నాను. ఇలా మూసీ నది ప్రక్షాళన, దాని మీద మాట్లాడదాం. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ప్రజలకి ఇద్దరిని బడకేసి కొడతారు. మూడవది బీజేపీనో మిగతా పార్టీలోనో ఎంచుకుంటారు. ఏమున్నది ప్రజాస్వామ్యంలో? ఈ చూసి ప్రజలు తిరగబడ్డనాడు సైలెంట్ గా ఉంటది. ఇట్లా ఏం వీళ్ళ లెక్క బయటికి లొల్లి చేస్తారా? నువ్వు పోయి మైక్ పెట్టి అడిగినా గానీ వాళ్ళు ఏం బయటపడదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఏమైంది బీఆర్ఎస్. సో కాబట్టి అట్లనే అవుతుంది. రేపు కాంగ్రెస్ కూడా అదే మూల్యం చెల్లించుకుంటది. అయితే ఇక్కడ మూసీ నది రివర్ ఫ్రంట్ మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము ఏమంటున్నామంటే డిపిఆర్ రాలేదు ఈ రోజు వరకు. వారు ఏమన్నారు, ఇంకొక 5 రోజులు పడుతుంది అంట. డిపిఆర్ రాకముందే ఏడీబీకి లోన్ ఎట్లా తీసుకొచ్చిర్రు, ఏం పెట్టి తీసుకొచ్చిర్రు, ఎందుకు ఈ రకమైన ఇల్లీగల్ అన్ని ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నారు? ఇప్పటికే ఇరిగేషన్ లో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మునిగిపోయినాం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఇల్లీగల్ గా నీటి అలొకేషన్సే లేకుండా వేలాది కోట్ల రూపాయలు, వాళ్ళు 27,000 కోట్లు అంటారు, వీళ్ళు వచ్చి 7,000 కోట్లు అంటారు. ఎవడి తాత జాగీరు ఇది నాకు అర్థం కాదు అసలు. ప్రజలు పొద్దున్న లేస్తే కష్టపడి కట్టే ట్యాక్స్ల అమౌంట్, ఇవాళ సబ్బులు ఉప్పులు కొంటే కట్టే ట్యాక్స్ ని వీళ్ళు అబ్బసొమ్ము లాగానే ఖర్చు పెడతా ఉన్నారు. అవేమో కూలిపోతా ఉన్నాయి, ఎక్కడ కూడా 1 ఎకరం రైతులకు పారినట్లేదు. అయితే నేను మానవతరాయ్ గారికి అసహనం రాకముందే, ఎందుకంటే తొందర కంప్లీట్ చేద్దాం, చాలాసేపు అయింది చూడబట్టి, నేను తొందర కంప్లీట్ చేస్తాను. సబర్మతి
సబర్మతి ఇది ఏదైతే ఏడీబీ బ్యాంక్ కి లోన్ తెచ్చిందన్నారుగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు కార్పొరేషన్ ఓపెన్ అయిందండి. మా అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా కార్పొరేషన్లు ఎట్లయిపోతాయి అంటే నేనే బెటర్ ఎగ్జాంపుల్. మాకు కార్పొరేషన్ ఉండదు, చైర్ ఉండదు, కానీ చైర్మన్లము జీవోలలో వచ్చేస్తాం. ఆ చైర్మన్ జీవో నన్ను అపాయింట్ చేసిరండి అని సెక్రటరీ పోతే నీ కార్పొరేషన్ ఏడుందని వాళ్ళే నన్ను అడుగుతారు. అట్లనే మూసీ నదికి కూడా బడ్జెట్ లేదు, దాని డిపిఆర్ లేదు. అప్పుడు మరి మూసీ చైర్మన్ గా ఆయనని ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయనని తీసుకొని వేయడం జరిగింది. అవునండి తాడూరి గారు, ఇప్పుడు మీరు గతంలో అట్లా జరిగింది కాబట్టి ఈసారి చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు దానిపై దృష్టి పెట్టారు. కార్పొరేషన్ కావచ్చు దానికి నిధులు తీసుకురావడం అని చేస్తున్నారు కదా, గతంలో 10 ఏళ్ళు చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే డిపిఆర్ అయినాక డిపిఆర్ చూసి లోన్లు ఇవ్వాలి. బ్యాంకులు కూడా ఎట్లా వస్తున్నాయో మాకు అర్థం కాదు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకసారి మేము కూడా అది కరెక్ట్ అవుతుంది అని చెప్పి అకౌంట్ తీయనికి పోతే నాకు ఆయన అప్పుడు ఉన్నటువంటి అధికారులు నన్ను చేంజ్ చేయొద్దన్నారు. ఎందుకు చేంజ్ చేయొద్దంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాకు మిషన్ భగీరథకు 5,000 కోట్లు ఇచ్చింది, మిషన్ కాకతీయకు 15,000 కోట్లు ఇచ్చింది, నువ్వు అట్లెట్లా అకౌంట్ ని ఇది చేస్తావు అని చెప్పి నన్ను కూడా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అధికారులు, సీఎం లో ఉన్నటువంటి అధికారులే నన్ను తిట్టారు. సో ఈ రకంగా దేశం కోసం ఎక్కడ కూడా లేదండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ తప్పులు చేస్తే తప్పులు చేసిన దాన్ని అడగాల్సినటువంటిది ప్రతిపక్ష పార్టీ. డెఫినెట్ గా గొంతు చించుకొని మరి అడగాల్సిందే. అవమాన భారం పడితే గతంలో దుశ్శాసన పర్వం ఇది కాబట్టి నేను ఈ అసెంబ్లీకి రాను అని వెళ్ళిపోయిన ఎన్టీ రామారావుని చూసినాం, జయలలితను చూసినాం, మళ్ళీ వాళ్ళు తిరిగి అఖండ మెజార్టీతో వచ్చింది చూసినాం. కేసీఆర్ గారు కనీసం లాస్ట్ కు అదన్న చేసిపోతే బాగుండు. వచ్చి అవమానపడితే ఇది దుశ్శాసన పర్వం, నేను దీంట్లో ఉండా, ఇది రేవంత్ రెడ్డి గారు కాదు, ఇది మొత్తం తాడూరి గారు ఇక్కడ మీరు హైదరాబాద్ లోనే ఉంటారు, ఈ మూసీ ఈ పరివార ప్రాంతం దగ్గరలో ఉంటారు, నాకు కూడా తెలిసి మీరు తార్నాక సైడ్ ఉంటారు అనుకుంటా. ఈ స్మెల్ ఉంది, ఇదంతా ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో ఆలోచించే ఇది సాధ్యమవుతుందా అని. ఎందుకంటే నేను ఇంతకుముందు అంటారు 250 కిలోమీటర్ల మేర ఉంది, ఈ 3 ఏళ్ళుల్లా ఈ ప్రక్షాళన చేసి గోదావరి నీళ్ళు వెళ్తే ఇవన్నీ సాధ్యం అవుతుందా? ఇది ప్రక్షాళన చేసి కేసీఆర్ అన్నారు ట్యాంక్ బండ్ నుంచి నీళ్ళు తీసుకొని తాగుదామని అన్నాడు, గుర్తుందో లేదు? నేను చెప్తాను వినండి, సాధ్యమే. ఎందుకంటే చినాబ్ బ్రిడ్జి మన తెలుగు మహిళనే అనుకుంటా ఇంజనీర్, అక్కడ చిన్న బ్రిడ్జ్ అది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసేసినారు కదా. ఇప్పుడు టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కంటే పెద్ద బిల్డింగ్ వస్తుంది ఒకటి, సముద్రంలోనే కడుతున్నారు. సో అది అసాధ్యం ఏమైతుంది సార్? ఇక్కడ మురికి కాలువలు రోజుకు 2,000 మిలియన్ లీటర్ల ఇది దాంట్లో మురికి పోతా ఉంది, డ్రైనేజ్. ఇప్పుడు మూసి డ్రైనేజ్ లైన్, అది రివర్ అనడానికి కూడా వీల్లేదు. పెద్ద సీవరేజ్ లైన్ అంటే సరిపోతుంది దాన్ని, రివర్ అనడానికి కూడా వీల్లేదు. రివర్ అంటే 2 చేపలు సాయంత్రం కొర్రమటలు కొనుక్కపోయి అల్లెయ్యి రాజేష్ గారు అవి బతుకుతాయేమో చూద్దాం. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఆ మూసీ నదికి ఫస్ట్ ఈ డ్రైనేజ్ అంతా కూడా ఎస్టీపీలు పెట్టి డ్రైనేజ్ లైన్ సెపరేట్ చేసి ఆ తర్వాత ఉన్న రివర్ ని క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది అక్కడ వికారాబాద్కి వెళ్ళి రేపు వర్షాలు పడితే వచ్చే నీళ్లు కూడా ఎన్ని వస్తాయి, ఆ తర్వాత కాళేశ్వరంకి వెళ్ళి ఎన్ని తీసుకొచ్చి ఇళ్ళ పోస్తాం, ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి చర్చ ఇంజనీర్లు చేయాలి. ఇలా పొలిటీషియన్స్ చేస్తా ఉన్నారు, ప్రెస్ మీట్లలో చేస్తున్నారు, అసెంబ్లీలో చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ ఇంజనీర్లను కూడా అందుకే పదే తెలంగాణ ఇంజనీర్ల ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఉంది, తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ లో ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళతో ప్రెస్ మీట్లు ఎవరు పెట్టి చెప్తలేరు. పోటీ పడి నేను అదేమంటారు సార్ అది పెట్టేది మన అసెంబ్లీలో పెట్టి నేను చూపిస్తా అంటారు కదా, దాన్ని ఏమంటారు అన్ని చెప్పేది రాజేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుసు కానీ మీతో చెప్పాలని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను పెడతా అని రాజకీయ నాయకులు కొట్లాడుతున్నారు. ఎవరు పెట్టాలి సార్? ఇంజనీర్ చెప్తుంటే ప్రజలు చూడాలి. ఇది ఎక్కడికి కోసం సార్ ఈ తెలంగాణలో? ఏమంటా తెలంగాణ వచ్చిందో కానీ ఈ రోజు అక్కడ కాళేశ్వరంలో ఒక సుక్క ఈ రోజు వరకు ఆ గోదావరి నీళ్లను వాడుకున్నట్టు లేదు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ 12 ఏళ్ళు. ఇక్కడ కృష్ణా నదిలో ఒక్క సుక్క ఒక్క టీఎంసీని మనం తెలంగాణ వచ్చినాక సెపరేట్ వాడుకున్నది లేదు. ఆ సమైక్యాందోళన వాళ్ళు భయపడుకుంటానన్నా కొంత మేరకు హద్దుబద్దులు ఉండేటోళ్ళు. ఇప్పుడు హద్దుబద్దు లేదు, తెగించి కొట్లాడి ఆ పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి 14 టీఎంసీల దాకా తీసుకోబోతున్నారు. ఎక్కడ 2 టీఎంసీలు, ఎక్కడ 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ. అంటే ఉల్టా ఆంధ్రకి ఎక్కువ ఇల్లీగల్ నీళ్లు పోతా ఉన్నాయి. మనకు లెజిటిమేట్ రైట్ కాదు కదా అసలు. ఏ రకంగా కూడా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో ఘోరంగా విఫలమైనమైన నిధులన్నీ వాటిలో కూలిపోయినాయి, నిధులు వేస్ట్ అయినాయి. ఇక ఉద్యోగాలు అంటే ఎవరు పరిపాలకులు ఆయన
తాడూరి గారు ఒక మానవతరాయ్ గారు రైట్ ఈయన అంతే, రేవంత్ రెడ్డి, కేసీఆర్ అయినా అంతే.